పెండింగ్ లో ఉన్న 4 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు త్వరలో మోక్షం లభిస్తుందన్నారు మంత్రులు. సాదా బైనామాలపై హైకోర్టు స్టే ఎత్తేసిందని చెప్పారు. యూరియా కొరతపై ఇక్కడ రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు మినిస్టర్స్. ఇక బీజేపీ నిర్వాకం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత అని చెప్పారు. దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న మంత్రులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించబోమని చెప్పారు. జీఎస్టీ రేట్లపై రాష్ట్రాల మంత్రులతో నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. కొత్త జీఎస్టీ రేట్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు భట్టి చెప్పారు. జీవిత ఆరోగ్య బీమాలపై జీఎస్టీలను తగ్గించాలని సమావేశంలో కోరామన్నారు భట్టి. కొన్ని ప్రతిపాదనలు జీఎస్టీ కౌన్సిల్కు అందించామని చెప్పారు. Premium benefits, whatever you are reducing that GST, it has to go to the people. రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు మంత్రి వివేక్. దీనిపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. సిద్దిపేట, సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి వివేక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు వివేక్. కార్యకర్తలు ఇదే జోష్ కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనని చెప్పారు. యూరియాను బ్లాక్లో విక్రయించే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు వివేక్. నేను కేవలము దోస్తానా వస్తానా చూడనయ్యా, ఎప్పుడైనా కానీ పార్టీ ఉన్నది, పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో పనిచేసిన వాళ్ళకు మనము గుర్తించాలి, వాళ్ళ పనులు మనం చేయాలని చెప్పి నేను అదే ఒకటే సింపుల్ దారిలో నేను పోతుంటా. పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర స్థాయిలో మహిళా పోలీసులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ అవసరమన్నారు. సమస్యలు నేరుగా డీజీకి తెలియజేసేందుకు మెసేజ్ బాక్స్ లాంటి విధానం అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి మహిళా పోలీస్ కరేజ్, కమిట్మెంట్తో డ్యూటీకి వస్తారని ప్రశంసించారు. టీసీపీఏలలో తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. ఈ సదస్సు చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు. మరి ఒక పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరు కూడా డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఆ కరేజ్ తోటి వస్తారు, ఆ కమిట్మెంట్ తోటి వస్తారు. మార్చాలి వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను, చట్టానికి లోబడి పని చేయించాలి, వ్యవస్థను చట్టానికి లోబడి తీర్చిదిద్దాలి. నకిలీ, నిషేధిత మెడిసిన్ తయారీ చేస్తూ విక్రయిస్తున్న సంస్థలపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రూల్స్ ఉల్లంఘిస్తున్న సంస్థలను సీజ్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు 7,200 మెడిసిన్ శాంపిల్స్ ను టెస్టులు నిర్వహించగా 186 నాసిరకం మెడిసిన్ గా తేలిందన్నారు. సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సుమారు 700 కేసులు బుక్ చేశామని చెప్పారు. ప్రతి కేసులోనూ దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి. ఆసిఫాబాద్ జిల్లాలో వరద నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆసిఫాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తెగిపోయిన కల్వర్టును పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో వరదలపై అధికారులతో సమీక్షించారు మంత్రి. పంట నష్టం, దెబ్బతిన్న రోడ్ల వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల రిపేరులు, పంటల నష్టంపై సర్వేతో అంచనాలు సిద్ధం చేయాలన్నారు మంత్రి కృష్ణారావు. దొంగ ఓట్లతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. కేంద్రం తప్పిదాలపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు మంత్రి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్లో కేక్ కట్ చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ ఏదైతే దొంగ ఓట్లను నమోదు చేసుకుని ఈరోజు అంటే అక్రమ మార్గంలో అధికారంలోకి వచ్చారో వాళ్ళను కూడా ఈ రోజు ఎండగడుతూ గ్రామాల్లో రోడ్ల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. తండాలు, గూడాలలో రోడ్లు, ఇతర వసతుల కోసం ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టలేదని చెప్పారు. గురుకులాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై త్వరలో ఢిల్లీ వెళ్తానన్నారు అడ్లూరి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మా శాఖ గిరిజన శాఖ ద్వారా తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్టీ యాప్టేషన్స్, తండాలు కానీ గూడాలు కానీ చాలా ఇబ్బందికరమైన రోడ్లు ఉన్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం సుమారు 700 కోట్ల రూపాయలు 33 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. త్వరలో 4 లక్షల సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైకోర్టు స్టే తొలగిపోయిందన్నారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటు రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.